హాయ్ హలో నమస్తే, నేను మీ మోనికా. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. మనం ఇప్పుడు బడ్జెట్ గురించి మాట్లాడుకోవాల్సిన టైం ఇది. మరి కామన్ పీపుల్, సామాన్యులకి మరి ఇది లాభమా నష్టమా? ఏమైనా చౌకగా ఉన్నాయా లేకపోతే కాస్ట్లీగా పెరిగాయా తెలుసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. చూద్దాం ఈ ఫిబ్రవరి బడ్జెట్లో మనకి ఈ సంవత్సరం పొడవునా ఏముండబోతుందని. మనం సంవత్సరం అంతా ఎదురు చూస్తాం బడ్జెట్ వచ్చేసింది అని. అయితే నిర్మలమ్మ గారు 9వ బడ్జెట్తో మన ముందుకు రానే వచ్చేసారు. అయితే ఈసారి బడ్జెట్ చూస్తే ఒక చేత్తో ఇస్తున్నట్టే ఉంది, అలాగే ఇంకో చేత్తో ఇదే లాగేసుకుంటున్నట్టు అనిపిస్తోంది. క్యాన్సర్ మందుల ధరలు తగ్గాయి, బాగుంది. మరి సామాన్యుడు ఆశపడతాడు కదా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్, దాని పరిస్థితి ఏంటి? స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళకి మామూలు షాక్ కాదు, పెద్ద షాకే. బడ్జెట్లో గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ ఏమై ఉంటుంది ఇవాళ మనం క్లియర్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఈ వీడియోని క్లియర్గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ న్యూస్ అంటే చౌకగా ఉన్నాయి, ఏది కాస్ట్ తగ్గినాయి అంటే ముందుగా మంచి విషయాలే మనం మాట్లాడుకోవాలి కాబట్టి వాటి గురించే డిస్కస్ చేద్దాం. క్యాన్సర్ మందులు, మనం ఫస్ట్ అనుకున్నట్టుగానే 17 రకాల క్యాన్సర్ మందుల మీద కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా క్లియర్ చేశారు. ఇది లక్షలాది కుటుంబాలకి నిజంగా పెద్ద ఊరట లాంటిదే. తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈవీ అండ్ సోలార్, లిథియం అయాన్ బ్యాటరీల తయారీ వస్తువుల మీద పన్ను ట్యాక్స్ తగ్గించేశారు. అంటే రాబోయే రోజుల్లో సోలార్ ప్యానెల్స్, ఈవీ కార్స్, బైక్స్ ఇవన్నీ కూడా మనకి కాస్ట్ తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు కాదు, రాబోయే రోజుల్లో అండ్ అవకాశం ఉంది. తర్వాత మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, మైక్రోవేవ్ ఓవెన్స్, కొన్ని ఎలక్ట్రానిక్ విడిభాగాలు ఉంటాయి కదా, వాటి రేట్లని కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాటి మీద కూడా ట్యాక్స్లు అనేవి తగ్గించారు కాబట్టి. మరి ఇప్పుడు ది కాస్ట్లీ బ్యాడ్ న్యూస్ ఏమై ఉంటుంది చూద్దాం. సరే, బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే చెప్పేస్తాను. స్టాక్ మార్కెట్ ఎవరైతే F&O అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళకి చాలా పెద్ద దెబ్బ ఇది. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, STT అంటారు, దీన్ని ప్రభుత్వం పెంచేసింది. స్పెక్యులేటివ్ ట్రేడింగ్ని తగ్గించడమే మా లక్ష్యం అని మంత్రి గారు చాలా క్లియర్గా ఈ విషయం గురించి చెప్పారు. ఇంకా కష్టమైన న్యూస్ ఏంటంటే మద్యం, పొగాకు, వీటి మీద పన్నులు పెరిగాయి. సో ఎవరైతే వీటికి బానిసలుగా అలవాటైపోయి ఉన్నారో వాళ్ళ జేబులకి ఖచ్చితంగా పెద్ద హోల్ పట్టడం గ్యారంటీ. కొన్ని కెమికల్స్ కూడా ఉన్నాయి వీటిలో, పొటాషియం హైడ్రాక్సైడ్, ఇలాంటి కొన్ని వాటి మీద కూడా మినహాయింపులు తీసేశారు. ఇంతకుముందు ట్యాక్స్ మినహాయింపులు ఉన్నాయి, అవి తీసేశారు. దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని ఇండస్ట్రియల్ వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది, ఇండస్ట్రియల్కి సంబంధించింది. మరి ఇన్కమ్ ట్యాక్స్, సామాన్యుడి ఆశలు, ఇదేమైంది అంటే అందరూ ఆశగా చూశారు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ మారుతుందా లేదా, మారాయా అంటే పెద్దగా ఏం మార్పులు లేవు. పాత లేకపోతే కొత్త పన్ను విధానంలో స్లాబ్స్ అలాగే ఉన్నాయి. కానీ చిన్న మార్పు ఉంది. అదేంటి అంటే April 1, 2026 నుంచి ఆదాయపు పన్ను చట్టం 2025 అమల్లోకి రాబోతుంది. ఏమవుతుందంటే ఇది పన్ను విధానాన్ని ఇంకాస్త ఈజీ చేస్తుంది అని ప్రభుత్వం చెప్తుంది. అప్పటి వరకు మన పాత లెక్కలే కొనసాగుతాయన్నమాట. కాకపోతే ఐటీఆర్ ఫైల్ చేయడానికి టైం లిమిట్ అనేది పెంచడం మాత్రం పన్ను ఎవరైతే చెల్లిస్తారో వాళ్ళకి ఒక మంచి విషయంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకా ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, సెమీ కండక్టర్ లేకపోతే గ్రీన్ ఎనర్జీ, వీటి గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ బడ్జెట్లో వాటి ప్రస్తావన వచ్చింది. బడ్జెట్లో ఇంకొక ముఖ్యమైన విషయం, ఇండియా సెమీ కండక్టర్ మెషిన్ 2.0, దీనికోసం 8,000 కోట్ల రూపాయలని కేటాయించారు. అంటే ఇండియా త్వరలోనే చిప్స్ తయారు చేస్తారు కదా, మొబైల్ చిప్, వాట్ ఎవర్ ద చిప్, గ్లోబల్ హబ్గా మారబోతుంది తయారు చేయడానికి. అలాగే టెక్స్టైల్, మనం వాడే బట్టలు, ఈ రంగాన్ని కూడా పెద్దబెట్ట వేశారని చెప్పాలి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలానే కనిపిస్తుంది, మరి చూడాలి. సో ఫైనల్గా ఇది మనం సంవత్సరం అంతా ఎదురు చూసే 2026 బడ్జెట్ కథ. ఆరోగ్యం ఇంకా టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చారు, కానీ మధ్య తరగతి మిడిల్ క్లాస్ పీపుల్ జేబులు, పాకెట్స్కి మాత్రం వాళ్ళు అసలు ఆలోచించారు అని కూడా మనకు అనిపించలేదు. నా అభిప్రాయం కాదు, కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్న అభిప్రాయం. మరి మీ బడ్జెట్ మీద మీ కామెంట్ ఏంటి? ఈ బడ్జెట్ ఇష్యూ, ఈ అంశాలన్నీ మీకు నచ్చాయా లేకపోతే మిమ్మల్ని అబ్బా ఎందుకు చూసారో బాబు అనిపించిందా? అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళు ఏమనుకుంటారో, దీన్ని ఇంకా ఎలా అర్థం చేసుకుంటారో మాకు జస్ట్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎకనామిక్ అప్డేట్స్ కూడా మనకు తెలియాలి, ఇలాంటి అప్డేట్స్ కూడా మీకు అందిస్తాం. అందుకోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.